వెళ్ళు అన్నాడు. అనగానే ఆమె ఎంతో సంతోషంగా బయలుదేరి మళ్ళీ అరణ్యంలో భర్త యొక్క శరీరాన్ని ఉంచిన చోటికి వచ్చింది. వచ్చి ఆమె దగ్గరికి వచ్చి మళ్ళీ తొడ మీద తల పెట్టుకున్న తరువాత నిద్రలోంచి లేచిన వాడిలా లేచాడు. లేచి, అబ్బా ఏమిటి ఇంతసేపు నిద్రపోయాను, నాకు నిజంగా చూసినట్టు అనిపించిందే, ఎవరో నల్లటి ఆకారంలో ఉన్నాడు, ఒక వ్యక్తి వచ్చాడు, ఎంత బాధ కలిగిందో, లోపల నుంచి ఏదో బయటికి తీసినట్టు అనిపించింది, పాశముల చేత కట్టి తీసుకెడుతున్నట్లు అనిపించింది. ఎవరైనా వచ్చారా ఇక్కడికి అన్నాడు. అవన్నీ ఎందుకులేండి, ఇప్పుడు చీకటి పడిపోయింది, అవతల ప్రదోష వేళ దాటిపోయింది, మీ అమ్మగారు నాన్నగారు వెతుక్కుంటుంటారు మిమ్మల్ని, కాబట్టి తొందరగా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోదాం, మీరు కోసినటువంటి పళ్ళ బుట్టలన్నీ చెట్ల కొమ్మలకి కట్టండి, రేపు వచ్చి తీసుకుందాం, కింద ఉంటే పశువులు తినేస్తాయి కదా, చెట్ల కొమ్మలకి కట్టేయండి, మనం వెళ్ళిపోదాం, ఒకవేళ మీకు ఇంకా బడలికగా ఉంటే నా తొడ మీద పడుకోండి, తెల్లవారిన తర్వాత వెడదాం అంది. ఆయన అన్నాడు, కాదు కాదు, నా తండ్రికి కళ్ళు లేవు, నేనే ఆయన కళ్ళు, నా కొడుకు కనపడలేదని ఏడిచి ఏడిచి ప్రాణం విడిచిపెట్టేసి ఉంటాడు ఈ పాటికి, నా తల్లి ఎంత రోధిస్తోందో కొడుకు కోసం, అందుకని మనం ఇక్కడ ఉండొద్దు, ఎంత చీకటిగా ఉన్నా బయలుదేరదాం, కానీ ఎందుకో నాకు కించిత్ నీరసంగా ఉంది అన్నాడు. మీ చెయ్యి నా భుజం మీద వెయ్యండి, వేసి అని చేత్తో ఆయన నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని నడిపించి ఆ తండ్రి ఉన్నటువంటి ఆశ్రమ ప్రాంగణానికి తీసుకొచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ మహారాజుకి కళ్ళు వచ్చేసాయి. మర్నాడు పొద్దున్నే గబగబా తను ఏ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడో ఆ రాజ్యానికి చెందినటువంటి మంత్రి, సేనాపతి, ఇతర పెద్దలు అందరూ బయలుదేరి వచ్చారు. మహారాజా కుట్ర చేసి ఎవరు నిన్ను ఈ రాజ్యం నుంచి బయటికి పంపించేశారో అదే రాజకుటుంబంలో మళ్ళీ కుట్ర రేగింది, ఆ కుట్రలో ఆ రాజుని మట్టు పెట్టారు, ఆ బంధువులందరూ మరణించారు, కాబట్టి భగవంతుని అనుగ్రహం కలిగితే ఎంతసేపు అండి, కాబట్టి మీరు వచ్చి మళ్ళీ రాజ్యాన్ని ఏలవలసింది, ప్రజలందరూ మీకోసం ఎదురు చూస్తున్నారని పల్లకీలు పట్టుకొచ్చారు, చతురంగ సైన్యాలు తీసుకొచ్చారు, ఏనుగులు తీసుకొచ్చారు. మహారాజు సంతోషంతో కొడుకు వంక చూసి, ఒరే నాయనా, ఇంక నువ్వు యువరాజు అయ్యావురా, సంతోషంగా నువ్వు నీకు యవరాజ్య పట్టాభిషేకం చేస్తానని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, అసలు మనకి ఇన్ని శుభాలు ఒక్కసారి ఎలా జరిగాయన్నాడు. అప్పుడు చెప్పింది సావిత్రీదేవి, మామయ్య గారు మీరు భోజనం చేయమని అడిగారు, వివరం తర్వాత చెప్తాను, ఇవాళ రాత్రి వరకు అన్నం తినని అన్నాను కదూ, నారద మహర్షి చెప్పారు మీ అబ్బాయి ఆయుర్దాయం 365 రోజులే పెళ్ళయ్యాక, నా పాతివ్రత్య ధర్మము చేత నేను యమధర్మరాజుని అనుగమించి నా భర్త ప్రాణాలు తెచ్చుకున్నాను. ఇటువంటి